ఇరాన్కి చట్టబద్ధమైన అణుహక్కు ఉంది. దాన్ని లాక్కునే హక్కు ట్రంప్కు లేదు. ఇది ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. అణుహక్కులు వినియోగించకూడదని మా మీద ఆంక్షలు పెడుతున్నారు, కానీ ఏ నేరానికి శిక్ష వేయాలనుకుంటున్నారో చెప్పట్లేదు. ఒక దేశం హక్కుల్ని హరించడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. యుద్ధాన్ని విస్తరించే ఆలోచన మాకు లేదు. అదేవిధంగా దేశంలో శాంతి, స్థిరత్వం, భద్రతను పరిరక్షించే బాధ్యత మా మీద ఉంది. అందుకోసమనే గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించాలని మేము కోరుకుంటున్నాం. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అమెరికాకి సూచిస్తున్నాం. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం మా హక్కు. దాని మీద ఆంక్షలు పెట్టే ఏ దేశము ఇరాన్ మీద విజయం సాధించలేదు అని తేల్చి చెప్పారు. యురేనియం శుద్ధి మీద అమెరికా పరిమితులు విధించడానికి తోసిపుచ్చారు. మాకు ఎవరి అనుమతి అవసరం లేదని వ్యాఖ్యానించారు. టెహ్రాన్ ఎప్పుడు సొంతగా ఘర్షణలు ప్రారంభించలేదు. అలాగే మా జోలికి ఎవరొచ్చినా ఊరుకోబోము. కారణం లేకుండా ఇతర దేశాల మీద దాడులు చేసే ఉద్దేశం మాకు లేదు. ఇక అమెరికాతో రెండో దేశ చర్చలు ఎప్పుడు జరుగుతాయనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి తేల్చి చెప్పింది.